క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన నా తోటి సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? రండి, యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మలో ఆనందించి యోవేలు భక్తుడు అతి శ్రేష్టమైన గ్రంథాన్ని రచిస్తూ వచ్చున్నాడు. యోవేలు భక్తుడు ఆనాటి యొక్క ప్రజల బాధలకు కారణాలను పరిష్కరించుకునే మార్గాలను, అలాగే దాని వెనక వచ్చే ఫలితాలను 4 విధాలుగా వివరిస్తూ వచ్చారు. దేవదేవుడు యోవేలు భక్తుడికి ఇచ్చిన ప్రత్యక్షతలో మొట్టమొదటి అంశం ఆనాటి ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది అంటే, యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం చివరి లైన్లో ఇలా వ్రాయబడింది: నరులకు సంతోషమేమీ లేకపోయెను అని వ్రాయబడింది. నరులు సంతోషం లేని వారిగా ఉంటున్నారు. కనీసం ఇసుమంతైనా కాసింతైనా ఎవరిలో ఆనందం అనేది లేదు, సంతోషం అనేది లేదు అని దేవదేవుడు ప్రత్యక్షతను బయలుపరుస్తూ వచ్చాడు. ఈరోజు సంతోషం లేని జీవితాలు ఎంతోమంది కలిగి ఉంటున్నారు. ఏవండి, ఆనందం లేని హృదయాలు ఎంతోమంది కలిగి ఉంటున్నారు. కాబట్టి వాటి యొక్క కారణం ఏంటో ధ్యానం చేద్దాము, చివరి వరకు చూడండి. ఇక రెండవదిగా 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది: వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును అని వ్రాయబడింది. జనుల పరిస్థితి ఎలా ఉందంటే, పరిస్థితులను చూస్తున్నప్పుడు వేదన, దుఃఖము, కన్నీళ్లు ఆగట్లేదు. ముఖములు తెల్లబారిపోతూ ఉన్నాయి, ముఖములు చెల్లుబాటు కాని స్థితిలో ఉంటున్నాయి అని భక్తుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి జనములకు సంతోషం లేదు, జనములు వేదనతో నిండిపోయి ఉన్నారు, ముఖములు చెల్లుబాటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక 3వ అంశాన్ని ఆయనకు దేవదేవుడు ప్రత్యక్షపరిచాడు. 2వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. 2వ అధ్యాయం 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు అని వ్రాయబడింది. అంటే 3వ కారణం, ప్రజలు సిగ్గుతోనూ అవమానముతోనూ ఉంటున్నారు. కాబట్టి సంతోషం లేని వారిగాను, వేదనకరమైన స్థితిలోనూ, సిగ్గులోనూ ఉంటున్నారు. ఈ ప్రజల దీనావస్థను చూచిన దేవుడు యోవేలు భక్తుడుకు ఒక స్పష్టమైన ప్రత్యక్షతను కలగచేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రజల ఈ బాధలు పోవటానికి, ప్రజల కష్టాలు తొలగించటానికి దేవుడు దైవజనుని దర్శిస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రజల కష్టాలకి కారణం ఏంటో తెలుసా? 3 అంశాలను భక్తునికి దేవదేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. మొట్టమొదటి అంశము మొదటి అధ్యాయం 5వ వచనం మొదటి లైన్లో ఇలా వ్రాయబడింది: మత్తులారా అని అంటూ ఉన్నాడు. అంటే వాళ్ళకి సంతోషం లేకపోవడానికి, వేదన కలిగి సిగ్గుతో తలదించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏవండి, వారి జీవితంలో మత్తు అనేది పనిచేస్తూ ఉంది. అంటే మత్తు అనేది చాలా ప్రమాదకరమైనది. మత్తు పదార్థాలను సేవించడం అనేది ఎంతో భయంకరమైనది. మత్తు నిన్ను తోల చేస్తుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది. చాలామందికి ధనము మత్తు ఉంటుంది, చాలామందికి కొలుపు మత్తు ఉంటుంది, చాలామంది విద్యలో ఉన్న మత్తు ఉంటుంది. ఏవండి, చాలామంది ఆయా మత్తులలో ఉంటున్నారు. అయితే ఈ మత్తు నీ యొక్క అవమానానికి, నీ దుఃఖానికి, నీ వేదనకు, నీ సిగ్గుకు కారణమవుతూ ఉంది. కాబట్టి మత్తు విడవాలి అని వాక్యం తెలియజేస్తుంది పిల్లలు. ఇక జనుల యొక్క ఈ సమస్యకు 2వ కారణం ఏంటో తెలుసా అండి? మొదటి అధ్యాయము 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది: నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను అని వ్రాయబడింది. ప్రజల నింద, అవమానము తలదించుకోవడానికి కారణం దేవుని మందిరానికి రిక్త హస్తాలతో రావటం, ఖాళీగా రావటం. అందుకే ప్రజలు అవమాన భరితులవుతున్నారు అని భక్తునికి దేవదేవుడు ఒక చక్కని ప్రత్యక్షత అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక 3వ కారణాన్ని చూద్దాము. 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది: జనములను సమకూర్చుడి,
పెద్దలను పిలువనంపిడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను అని వ్రాయబడింది. ఈ వచన సారాంశం ఏంటి అంటే, ఇంటిళ్ళ పాదిగా మందిరానికి రాకపోవట. ఈరోజు నీ సమస్యలకు కారణం ఏంటో తెలుసా? నీ ఇంటిళ్ళ పాది మందిరములో ఉండకపోవటమే. చిన్నపిల్లలని, ఏవండి పాలిచ్చు తల్లులని, పెండ్లి కొత్తగా అయ్యిందని, ఏవండి ఆయా బరువులు బాధ్యతలు ఉన్నాయని సహవాస కూటములను తప్పించుకుంటూ తిరుగుతున్నారు కదూ. కాబట్టి దీని వలన అవమానము, నింద, సంతోషలేమి, దుఃఖము, సిగ్గు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి 3 కారణాలను దేవదేవుడు ప్రత్యక్షపరుస్తూ వచ్చాడు. పరిష్కార మార్గాన్ని కూడా దేవుడే ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. రండి ఒక 3 విషయాలను చూద్దాము. 2వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కని మాట ఇలా వ్రాయబడింది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని వ్రాయబడింది. కాబట్టి ఇన్ని బాధలున్నాయి, ఇన్ని సమస్యలున్నాయి, మీరు నాకు ఇంత దూరంగా ఉన్నారు కనుక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? మనఃపూర్వకముగా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయొచ్చు నా యొద్దకు రండి. నా యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయారు కదూ. దేవుడు అంటున్నాడు, నాకు దూరం అయిపోయి మీరు వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు దగ్గరగా వస్తే నేను మీ ఆశలు తీరుస్తాను, మీ బాధలు తొలగిస్తాను అని కదా వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పనిని భక్తుడు యోవేలు గారి ద్వారా దేవదేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఉపవాసం ఉండి దేవుని యొద్దకు రండి. ఆయన కోరుకునే కోరికంతా అదేనండి, నా యొద్దకు రండి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడింది కదండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వస్తారండి. మనతో ఉండాలనే ఆశ ఉంది, మనతో సహవాసం చేయాలని ఆశ ఉంది. నువ్వు కన్నీళ్లలో సమస్యలో ఉండడం దేవుని చిత్తం కాదు. అవన్నీ పోగొట్టుకొని నువ్వు బాగుండాలి. ఇక 2వ ప్రత్యక్షత, 2వ పరిష్కార మార్గాన్ని యోవేలు భక్తుని ద్వారా చూపిస్తున్నారు. రండి చూద్దాము. 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కనుక నీ సిగ్గును బట్టి, అవమానాన్ని బట్టి బట్టలు చింపుకుంటే ప్రయోజనం లేదు. నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని, మనము చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటో తెలుసా? హృదయములను చింపుకొని దేవుని తట్టు తిరగాలి. ఉపవాసం ఉండి ఆయన యొద్దకు రావాలి. నీ హృదయాన్ని చింపుకొని, నీ హృదయాన్ని విరుచుకొని దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగాలి. నువ్వు దేవుని యొద్దనే ఉన్నావు కానీ దేవుని వైపు లేవేమో. నువ్వు దేవుని మందిరానికి సమీపంలోనే ఉన్నావేమో కానీ నీ ముఖం దేవునికి అభిముఖంగా ఉందేమో. కనుక హృదయాన్ని చింపుకొని దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. జనుల యొక్క బాధలకు దేవదేవుడు చూపిస్తున్న 3వ పరిష్కార మార్గాన్ని చూద్దాము. రండి ప్రియులారా. 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము అని వ్రాయబడింది. నీవు మనసు మార్చుకొని ఉపవాసం ఉండి దేవుని వద్దకు రావాలి. హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరగాలి. ఒక పెనిమిటిపోయిన యవ్వనురాలు ఎంత దయనీయంగా ఏడుస్తూ అంగలారుస్తుందో ఆ విధంగా నీవు అంగలార్చి దేవుని వైపు తిరగాలి అని భక్తుడైన యోవేలు ద్వారా పరిష్కార మార్గాన్ని దేవదేవుడు చూపిస్తున్నాడు. అయితే ఈ 3 పనులు మనం చేస్తే దేవుడు ప్రతిఫలాలు కూడా ఇస్తాడండి. దేవుడి దగ్గరకు వస్తే నీకు ప్రతిఫలం దొరుకుతుంది. నీవు ఖాళీగా వెళ్ళిపోవు, నీవు ఉట్టి చేతులతో వెళ్ళిపోవు, నువ్వు ఆశీర్వదించబడి వెళ్ళబోతున్నావు. మొట్టమొదటి ప్రతిఫలం ఏంటో తెలుసా? చూద్దాం రండి ప్రియులారా. దేవుని వాక్యంలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అని వ్రాయబడింది. కనుక దేవుని వైపు తిరిగి నీవు ఈ విధంగా ప్రార్థన చేస్తే, ఆయన యొద్దకు వస్తే, నీవు అంగలారిస్తే నీకు దేవుడు దీవెన ఇవ్వబోతున్నాడు. నీవు దీవించబడబోతున్నావు, నువ్వు వర్ధిల్లబడబోతున్నావు, నీవు అభివృద్ధి చెందబోతున్నావు.
కనుక దేవుని యొద్దకు వచ్చేవారు ఎవరు కూడా శాపగ్రస్తులు కాకూడదు అనేదే కదా యోవేలు భక్తుడికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఇక రెండవ అంశాన్ని చూద్దాము. రండి ప్రియుల, 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఇలా వ్రాయబడింది. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అని వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? వర్షాలు పడుతున్నాయి. కడవరి వర్షం, తొలకరి వర్షం పడుతుంది. పంటలు బాగా పండుతాయి. ఇక మీ జీవితంలో సంతోషమే సంతోషం. ఇంతవరకు మీ పంటలు పోయాయి, ఇంతవరకు మీ పనులు పాడైపోయాయి, ఇంతవరకు మీ ప్రయత్నాలు వ్యర్థమైపోయినాయి. ఇక మీదట మీ ప్రయత్నాలు సఫలమై మీరు సంతోషించి గంతులు వేయబోతున్నారు. ఎంత గొప్ప సంగతి! కాబట్టి యోవేలు భక్తుడి ద్వారా చూపించబడిన రెండవ పరిష్కారము, మీకు సంతోషం ఉన్నది, ఉత్సాహం ఉన్నది, మీకు విస్తారమైన పాడి పంటలు పండబోతున్నాయి. కాబట్టి ఇక 3వ అంశాన్ని చూద్దాము ప్రియులారా. 2వ అధ్యాయము 26లో 27లో ఒకే మాట 2 సార్లు ప్రస్తావించబడింది. ఏంటో తెలుసా? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. కాబట్టి సిగ్గుపడనివ్వని ఆత్మీయ క్షమాభివృద్ధిని దేవదేవుడిస్తానంటున్నాడు. కనుక అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఇంతవరకు నీకు పడిన సిగ్గు, అవమానం చాలు. నేనెందుకు ప్రతిగా రెట్టింపు సన్మానాన్ని, రెట్టింపు ఘనతను దేవదేవుడిస్తానంటున్నాడు. యోవేలు భక్తుడి ద్వారా దేవదేవుడిచ్చిన ప్రత్యక్షత ఇది. మీరు ధ్యానం చేయండి. దేవుడు ఇంకా మీతో మాట్లాడుతూ మీ జీవితాలు కట్టబోతున్నాడు. మీ బ్రతుకులు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. తద్వారా దైవ దీవెనలు పొందుకోబోతున్నారు. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహామహిమతో నిండిన యేసుక్రీస్తు ప్రభువా, నీకే వందనాలు. మా ప్రియులు ఎంతో ఆశతో చూస్తున్నారు. వారి ఆశ తీర్చండి, వారి మనోవాంఛ సిద్ధింపచేయండి, వారి కొరతలు తొలగించండి నాయన. మా ప్రాంతీయ ప్రజలను దీవించండి, మా రాష్ట్రీయ ప్రజలను దీవించండి, మా దేశీయ ప్రజలను దీవించండి, మా ప్రపంచ దేశాలను దర్శించి క్షేమము సమాధానము కలుగు చేస్తారని, ఉదయకాలపు దీవులతో నింపుతారని అడుగుచు యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ నిండు శుభములు. ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. మీరు మెసేజ్ ప్రతిరోజు బాగా చూస్తున్నారు. మీ అందరికీ నిండు కృతజ్ఞతలు. మీరు ఇంకా అనేకులు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. అదే రీతిగా బెల్ బటన్ నొక్కుతూ ఉండండి. దైవ దీవులను పొందుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్లోరీ.